హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ ఎగ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఒకే ఒక ఎగ్‌తో ఇలా ట్రై చేశారంటే చాలా బావుంటుందండి టేస్ట్. చూడండి, దీనికోసం ఒక పాన్‌లో ఆయిల్ తీసుకోవాలి. ఒక 4, 5 స్పూన్స్ వరకు తీసుకోవాలండి. ఇందులోనే కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేశాక కాస్తంత చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఒక ఎగ్‌ని ఇలా పగలగొట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒకే ఒక ఎగ్ యూజ్ చేస్తున్నాను. ఇది ఒక్కరికైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. మీరు ఎంతమందికి చేయాలనుకున్నారో అన్ని ఎగ్స్ తీసుకోండి. దీంట్లోనే సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకవైపు కాస్తంత వేగిన తర్వాత మరోవైపు ఇలా తిప్పుకోవాలి. మీరు ఈ ఎగ్‌ని ఇలాగే ఉంచుకోవచ్చు లేదా చిన్న చిన్నగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కాస్తంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ 2 వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. మీరిది చేస్తుంటేనే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ తోటే మీకు ఎప్పుడెప్పుడు తిందామా అనేంత ఆశ కలుగుతుందనమాట. అంత బావుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము. ఇక్కడ నేను 1 ఎగ్‌కి 1 టేబుల్ స్పూన్ వేసానండి కారం. కారం కూడా వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2, 3 సెకండ్స్ అలా కలిపిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకోవాలి. లేదంటే కారం మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ధనియాల పొడి, చిటికెడంత గరం మసాలా పొడి వేసుకోవాలి. వేసుకోకపోయినా కూడా సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అండి. దీనికోసం ఏ కూరగాయలు అవసరం లేదు. మీరేం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టంట్‌గా ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినేసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.